అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. ఒకప్పుడు దూరపు అరణ్యాల మధ్యలో ఒక సుసంపన్నమైన రాజ్యం ఉండేది. ఆ రాజ్యమే సూర్యగిరి రాజ్యం. అక్కడి ప్రజలు ధన్యులు, సంతోషశీలులు. ఆ రాజ్యానికి మహారాజు వీరేంద్రవర్మ. అతని ఏకైక ఆశ తన కుమారుడు యువరాజు అయినటువంటి ఆదిత్యుడు. ఆ ఆదిత్యుడు ధైర్యవంతుడు, సౌమ్యుడు, కరుణతో నిండినవాడు. కానీ ఒక యజ్ఞం సమయంలో జరిగిన చిన్న తప్పు ఆ రాజ్యం మొత్తానికి శాపం తెచ్చింది. ఏ శాపం అది? యువరాజు ఆ శాపం నుండి బయటపడతాడా, లేక ఆ శాపం వల్లే రాజ్యం నాశనం అవుతుందా? అది తెలుసుకోవడానికి ఈ కథ వినాల్సిందే. యజ్ఞశాలలో బలగాలు, పూజారుల మంత్రోచ్చరణ, ప్రజల హర్షధ్వానాలు చేస్తున్నారు. మహారాజు తన కుమారుడి భవిష్యత్తు కోసం యజ్ఞం నిర్వహిస్తున్నాడు. ఆ సమయంలో ఒక వృద్ధ సాధువు అక్కడికి వచ్చాడు. అతని వస్త్రాలు చిరిగిపోయి ఉన్నాయి. అతని కళ్ళల్లో అనేక యుగాల జ్ఞానం. కానీ రాజ్యసభలో ఎవరూ అతనికి గౌరవం ఇవ్వలేదు. అతన్ని నిర్లక్ష్యం చేశారు. ఆ సాధువు కోపంతో గర్జించాడు. రాజా, నువ్వు నీ కుమారుని కోసం యజ్ఞం చేశావు, కానీ ధర్మాన్ని మర్చిపోయావు. నీ కుమారుడే నీడ రూపంలో నీ శత్రువు అవుతాడు. ఆ నీడతో రాజ్యం నాశనం అవుతుంది అని చెప్పి అక్కడి నుండి అదృశ్యమయ్యాడు ఆ సాధువు. అక్కడ జరిగిన సంఘటనకి అందరూ దిగ్భ్రాంతితో చూస్తున్నారు. యువరాజు భయంతో తన తండ్రిని చూశాడు. మహారాజు ధైర్యం చెప్పాడు. శాపమో వరమో కాలమే చెబుతుంది. కొన్ని రోజులు గడిచాయి. ప్రజలు యువరాజును గమనించసాగారు. సాయంత్రం సమయంలో యువరాజు నీడ సాధారణ నీడలాగా కాకుండా ఆ నీడ భయంకరమైన రూపం దాల్చింది. దంతాలు పొడుగుగా, కళ్ళు ఎర్రగా మెరిసిపోతున్నాయి. ఆ నీడ రాత్రి వేళల్లో రాక్షసుడిలా మారుతోంది. ప్రజలు భయంతో తలుపులు మూసేసుకున్నారు. ప్రతి ఒక్కరూ మంత్రగాళ్లను, వైద్యులను పిలిచారు. కానీ ఎవరూ సహాయం చేయలేకపోయారు. ఆ రాజ్యపు మంత్రివర్గం కూడా రాజుపై ఒత్తిడి చేసింది. రాజా, ఇలాంటి వాడిని యువరాజుగా ఎలా ఉంచగలం? రాజ్యం నాశనం అవుతుంది అని చెప్పసాగారు. ఆ రాజ్యపు మహారాజైన వీరేంద్రవర్మ బాధతో కుమారుణ్ణి చూశాడు. ఇలాంటి అద్భుతమైన కథలు వినాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. యువరాజు ఆదిత్యుడు, నాన్నగారు, నేనే రాజ్యం వదిలి వెళ్తాను. ఈ శాపం నాకు మాత్రమే, ప్రజలకు కాదు. నేను ప్రజలకి భారంగా మారకూడదు. అలా ఒక రాత్రి యువరాజు రాజభవనం విడిచి వెళ్ళిపోయాడు. ఆదిత్యుడు అడవుల్లోకి వెళ్ళాడు. అక్కడ
వింత జంతువులు, గర్జించే పులులు, భయంకరమైన శబ్దాలు. కానీ అతని గుండెలో ధైర్యం మటికి ఎక్కడా తగ్గలేదు. అలా అడవిలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్న సమయంలో అతడికి ఒక యోగి కలిశాడు. అతడు యువరాజుకి ఈ విధంగా ఉపదేశించాడు. ధైర్యం అంటే భయం లేకపోవడం కాదు, భయాన్ని ఎదుర్కోవటం. అలా కొంత దూర ప్రయాణం తర్వాత ఒక యోగిని కలిశాడు. ఆమె అంధురాలు. ఆమె యువరాజుతో ఈ విధంగా అంది. నీ లోపలే ఉన్న చీకటి నిన్ను వెంబడిస్తుంది, వెలుగుని వెతుకు. రాజు అక్కడి నుంచి మరలా తన ప్రయాణాన్ని కొనసాగించాడు. కొంత దూరం కాలినడక తర్వాత అతనికి మూడవ వ్యక్తి వీణ వాయిస్తూ కనిపించాడు. అతడు రాజుతో, మనసు శాంతిస్తే రాక్షసము శాంతిస్తుంది. యువరాజు ఆదిత్యుడు ఈ ముగ్గురి మాటలని తన మనసులో ముద్రించుకున్నాడు. మీకు ఈ కథ నచ్చుతుందా? ఇలాంటి మరిన్ని పౌరాణిక మరియు మర్మ కథలు వినాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యువరాజు తన ప్రయాణంలో ఒకరోజు ఒక పురాతన దేవాలయానికి చేరుకున్నాడు. దేవాలయం నిశ్శబ్దంలో మునిగిపోయింది. అక్కడ ఒక జ్ఞాని కనిపించాడు. అతను యువరాజు ఆదిత్యుని చూసి, యువరాజా, నీ శాపం తొలగించుకోవాలంటే నీ నీడతో నువ్వే యుద్ధం చేయాలి. నీ భయాన్ని జయించు. భయాన్ని అంగీకరిస్తే శాపం కలుగుతుంది. ఆ రోజు రాత్రి ఆదిత్యుడు అక్కడే చీకటి గుహలో నిద్రించసాగాడు. ఆ చీకటి గుహలో అతని నీడ భీకర రాక్షస రూపం దాల్చింది. విపరీతమైన గర్జన, ఖడ్గాల శబ్దం. ఆ రాక్షస నీడ యువరాజు ఆదిత్యుడితో ఈ విధంగా ఉంది. నువ్వే నీ శత్రువు, నిన్ను నువ్వు జయించలేవు అంటూ భీకర శబ్దం చేస్తుంది. ఆదిత్యుడు చివరికి ఖడ్గం పడేసి కళ్ళు మూసుకున్నాడు. నువ్వే నేను నిన్ను అంగీకరిస్తున్నాను అని గట్టిగా అరిచాడు. నిన్ను అంగీకరిస్తున్నాను అని చెప్పి యువరాజు తన నీడను ఆలింగనం చేశాడు. ఆ క్షణంలో శాపం తొలగిపోయింది. గుహలో వెలుగు వ్యాపించింది. ఆ రాక్షస రూపం కరిగిపోయింది. యువరాజు ఆదిత్యుడు తిరిగి రాజ్యం చేరాడు. ప్రజలు సంతోషంతో ఆయనను ఆహ్వానించారు. మహారాజు కన్నీళ్లతో కుమారుణ్ణి కౌగిలించుకున్నాడు. రాజ్యానికి పునర్జీవం వచ్చింది. ప్రజలు ఒక గొప్ప పాఠం నేర్చుకున్నారు. మన భయాల నుండి పారిపోవటం కాదు, వాటిని అంగీకరించడం, ఎదుర్కోవడమే నిజమైన విజయమని. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాము. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.